నమస్తే వెల్కమ్ టు వీడియోస్టల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష వడగాల్పులు రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కోర్టుకు తరలింపు టీడీపీ ప్రభుత్వంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదన్న హోంమంత్రి వంగలపూడి అనిత తప్పుడు పనులు చేయడం వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని హోంమంత్రి అనిత అధికారులకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రాష్ట్రానికి విపత్తులు వస్తున్నాయని అన్నారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో మంత్రి అనిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వడగాల్పులు రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు. వాతావరణ మార్పులకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ప్రణాళికలతో సమయం నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. గత ఏడాది నంద్యాలలోని గోస్పాడలో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. 2014-15-16 సంవత్సరాల్లో అత్యధికంగా 49.1, 50.3, 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని గుర్తు చేశారు. త్రాగునీటి అవసరాలపై మంత్రి ఆరా తీశారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉన్నట్లుగా సిడిఎంఏ డైరెక్టర్ సంపత్ వివరించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లుగా తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో నీటి నిల్వ చేశామని 92 మండలాలను ముందస్తుగా గుర్తించి ఆ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్పారు. పాఠశాలలో నీటితో పాటు ఎన్జిఓ విరాళాల ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే హీట్ వేవ్స్కి సంబంధించి వడగాల్పులకి సంబంధించి అదేవిధంగా రాబోయే మాన్సూన్కి సంబంధించి ఏదైనా సైక్లోన్ వచ్చినా ఫ్లడ్ వచ్చినా కూడా ఎలాగ మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి లైనింగ్ డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈరోజు ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మన జయలక్ష్మి గారు సిఎస్గా జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడికి రావడం జరిగిందండి. ఓవరాల్గా విషయం ఏంటంటే ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ఎక్కడైతే వాటర్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేయడం, ఎక్కడ కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది రాకూడదు అని చెప్పడం, అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ డ్రైనింగ్ సిస్టమ్ కూడా కొన్ని చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాంటివి ఎక్కడ రాకుండా వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎవ్రీథింగ్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్ స్ట్రెంత్స్ ఎలా ఉన్నాయి, ఆ బండ్ స్ట్రెంథనింగ్ చేయాలి అనుకుంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎలా అవుతాయి, ఎట్టి పరిస్థితుల్లోని బండ్ స్ట్రెంత్కి సంబంధించిన ఒక ఓవరాల్ రిపోర్ట్ కూడా మాకు మే 2nd వీక్ కల్లా కావాలని చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ మంత్రి గారితో కూడా సపరేట్గా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని జయలక్ష్మి గారు మేము కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఫర్దర్గా బుడమేరు లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్టి పరిస్థితులు రాకూడదు. దీనికి కూడా ప్రధాన కారణం కూడా మీకు తెలుసు, లాస్ట్ 5 years ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మూలన కూర్చోబెట్టిన కారణంగా బండ్స్ కూడా స్ట్రెంథనింగ్ ఎక్కడ ఎలా ఉన్నాయన్నది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని పరిస్థితి అయిపోయింది. దాని కారణంగానే లాస్ట్ బుడమేరు సిచ్యువేషన్ కూడా మనం 20 రోజులు ప్రత్యక్షంగా చూసినా ఒక 3-4 నెలలు పరోక్షంగా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా కనిపించింది. ఆ టైంలోని ఈ వాటర్ కంటామినేషన్ జరగటం అని, హెల్త్ ఇష్యూస్ రావటం, చాలామంది ప్రాపర్టీస్ లాస్ అవ్వటం, హ్యూమన్ లాస్ అవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు డిపార్ట్మెంట్ పరంగా గవర్నమెంట్కు ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని ఏ డిజాస్టర్ వచ్చినా కూడా హ్యూమన్ లాస్ ఉండకూడదు, క్యాటిల్ లాస్ ఉండకూడదు అన్నది ఒక స్లోగన్గా తీసుకొని మేము ఈరోజు ముందుకు పనిచేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఏదైనా ఎంత ఇన్డెప్త్కి వెళ్తున్నామంటే ఈవెన్ దో గ్రౌండ్ లెవెల్లో, ఒక గ్రామం లెవెల్లో ఒక ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వాళ్ళకి ఎలాగ మనం చూసుకుంటున్నాం, ఇన్ కేసు ఏదైనా ఫ్లడ్ వచ్చినా సైక్లోన్ వచ్చినా వాళ్ళని ఎలా షిఫ్ట్ చేయాలి, నియర్ బై ఉన్న తుఫాన్ షెల్టర్స్కి కూడా వాళ్ళు ఇప్పుడు ఏదైతే మేము ఈ లైట్నింగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే ఫ్లడ్ వస్తుందని అలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నాం. మీకు తెలుసు పలానా చోట వడగాల్పులు రావచ్చు, కొంచెం జాగ్రత్తలు పాటించండి అని, లేకపోతే పలానా చోట పిడుగులు పడే అవకాశం ఉంది, కొంచెం చెట్ల కింద ఉండొద్దు అని చెప్పి మేము ఎలాగైతే చెప్తున్నామో అట్ ద సేమ్ టైం ఏదైనా ఫ్లడ్ వచ్చినా సైక్లోన్ వచ్చినా వనరబుల్ ఏరియాస్కి నియర్ బై ఉన్న సైక్లోన్ షెల్టర్స్ ప్లేస్ కూడా వాళ్ళకి మేము పంపించేటట్టుగా
లొకేషన్ కూడా పంపించుకునేటట్టుగా ఈరోజు మా సిస్టమ్ని కూడా మేము క్రియేట్ చేసుకుంటున్నాం. దీన్ని బట్టి ఎవరు ఎస్డీఆర్ఎఫ్ టీము ఎన్డీఆర్ఎఫ్ టీము వచ్చి అక్కడ నుంచి షిఫ్ట్ చేసే పొజిషన్ కన్నా ప్రికాషనరీగా వీళ్ళే నియర్ బై ఉన్న తుఫాన్ షెల్టర్స్ కూడా వెళ్ళే పొజిషన్ని మేమంతా కూడా సింక్రనైజ్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకుని ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టుకోవాలి సార్. మద్యం కుంభకోణంలో రాజకస్రెడ్డి విచారణ పూర్తయింది. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ పై పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. కీలక ఆధారాలు సేకరించి రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసిన సిట్ అధికారులు కసిరెడ్డిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో రాజకస్రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్య పరీక్షల తర్వాత రాజకస్రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. తాము కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నామని, అప్పుడు కూడా తమపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. తమ వల్ల ఏ ఆఫీసర్ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు తప్పుడు పనులు చేయడం వల్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు నేపథ్యంలో హోంమంత్రి వంగల్పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి విధ్వంసం మొదలుపెట్టారని తెలిపారు. తమ పార్టీ నేతలందరిపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ కార్యాలయం ధ్వంసం చేశారని, మహిళలను కూడా చూడకుండా బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులపై వేధింపులకే సిఐడిని వినియోగించిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సాక్ష్యాలన్నీ సేకరించాకే చర్యలు మొదలుపెట్టారని వెల్లడించారు. టీడీపీ సర్కారులో పనిచేసిన అధికారులు ఏనాడు ఇబ్బంది పడలేదని వివరించారు. అక్రమ కేసులతో నాయకులు బలయ్యారే కానీ అధికారులు అరెస్టు జరగలేదని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేయలేదనడానికి ఇదే నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ 4 గోడల మధ్య కాకుండా జనంలోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెప్తారన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు విజ్ఞాపన మేరకే డోర్ డెలివరీ హత్య కేసులో పునర్విచారణ జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం సిన్సియర్ అధికారులను వేధిస్తుందని వైసీపీ నేతలు కామెంట్ చేస్తారు. అంటే మాకు ఒక చరిత్ర లేదండి. మీకు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు ఉండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మాది ఒకటే స్లోగన్, మీ రూల్ ప్రకారం మీరు పనిచేయండి, రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగన్. ఈరోజు సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు. దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకులకి రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయిందా అండి? మళ్ళీ మేము కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షంలో ఉండి మేము కేసులు పడ్డాము, మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వల్ల ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు. అది మేము డ్యామ్ షూర్గా చెప్పగలం. మరి మీ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈరోజు బయటకు వచ్చి తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. తీరా తప్పు చేయించి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కనీసం ఆ పక్కన వేరేగా మీరు సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టండి. ఈరోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్ జరిగింది. అక్కడ రాజకీయంగా ఇట్లాంటి కక్ష సాధింపులు ఎప్పుడు చూడండి ఆయన అక్కడ మాట్లాడారు కాబట్టి సరిపోయిందండి. కానీ అదే కనుక బయటకు వచ్చి మాట్లాడితే యావరేజ్ 100 మంది ఉన్న ప్లేస్లో ఆయన మాట్లాడితే 70 మంది లేచి నీ హయాంలో నాకు అన్యాయం జరిగింది అని చెప్పి లేచి నుంచని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పండి. డే ఫస్ట్ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా విధ్వంసం ఎలా స్టార్ట్ అయిందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ప్రజలు గుర్తు చేసే పరిస్థితి ఉంది.
ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టింది విధ్వంసం. ఎంతమంది రాజకీయ నాయకులు మా లీడర్స్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దూలిపాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, మా పార్టీ ఆఫీస్ మీద దాడి, డీజీపీ ఆఫీస్ పక్కనున్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలకి బీపీ వచ్చిన కారణంగా వాళ్ళు దాడి చేశారు అన్నారే తప్పించి అది తప్పు అన్న పదం ఉపయోగించలేదు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంటే కొంచెం నాకైతే నవ్వు వస్తుంది. కానీ నేను ఒక పొజిషన్లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ దాంట్లో కూడా పునర్విచారణ చేయాలని కూడా ఆదేశించారు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి పునర్విచారణ చేయాలని. ఆ రోజు ఒక్కరినే వాళ్ళు A1 కింద చూపించడం జరిగింది. ఇంకా అతనే కాదు చాలామంది ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రుల తాల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈవెన్ నా దగ్గరికి వచ్చారు, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈవెన్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. మాకు న్యాయం జరగాలి. ఈరోజు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది. ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. దానికి కూడా కోర్టు అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు. దాని ప్రకారం ముందుకెళ్తాం. రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుతున్నాయని, దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఎస్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పారు. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే వెంటనే చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని, ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. 3,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ బైక్ల దొంగతనం కేసులో 3 నిందితులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్లను స్వాధీనం చేసుకున్నామని ఈస్ట్ ఏసీపీ దామోదర్ తెలిపారు. మాచవరం పోలీస్ స్టేషన్ లో ఏసీపీ దామోదరరావు ఎలక్ట్రికల్ బైక్ల చోరీ కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దామోదరరావు బైక్ల చోరీ గురించి వివరించారు. మాచవరం ఏసీ హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 ఎలక్ట్రికల్ బైక్లపై 3 వ్యక్తులు వెళ్తుండగా పోలీసులు వారిని గమనించడంతో బైక్లను వెనుకకు తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ల చోరీ చేసినట్లుగా గుర్తించామన్నారు. నిందితుల నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్లను స్వాధీనం చేసుకున్నామని, వారిని అరెస్టు చేశామని చెప్పారు. నిందితులు భీమవరం ఏరియాకు చెందిన షేక్ బాషా, జక్కం శెట్టి, దుర్గా ప్రసాద్, బాంబే కాలనీకి చెందిన సయీద్ యూసఫ్ గా గుర్తించామన్నారు. జల్సాలకు అలవాటు పడి తప్పుదారిలో దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నారని తెలిపారు. గతంలో ఈ 3 ఎలాంటి కేసులు లేవని వారు స్పష్టం చేశారు. శ్రీనివాస్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీదట మాచవరం క్రైమ్ పోలీస్ సిబ్బంది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న మార్నింగ్ షేక్ బాషా, అదేవిధంగా షేక్ హుస్సేన్, అదేవిధంగా దుర్గాప్రసాద్, జక్కన్ శెట్టి, దుర్గాప్రసాద్, ఈ 2 ఎలక్ట్రికల్ బైకుల మీద మన ఈఎస్ఐ హాస్పిటల్ ముందు నుంచి వెళ్తూ ఉంటే మన వాళ్ళు వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ చెకింగ్లో వెళ్తూ ఉంటే వెహికల్ చెక్ చేస్తే వాళ్ళు సస్పీషియస్గా ఉండి పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళని ఆపడం, పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇది ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు క్లియర్గా అతను భాష అనే అతను ఏలూరు నేటివ్ ప్లేస్ అయ్యి ఉండి మన 10th క్లాస్ వరకు చదువుకొని, అదేవిధంగా ఈ హుస్సేన్ అనే అతను కూడా ఏలూరు ఉండి, ఈ హుస్సేన్ భాష అనే వాళ్ళ 2 ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఈ భాష ఈ హుస్సేన్ అనే అతను ఇక్కడ మన వామేకాలంలో ఉండటం జరుగుతుంది. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వేరే వాళ్ళ దగ్గర ఆటో రెంట్ తీసుకొని ఈ భాష అనే అతను 10th క్లాస్ వరకు చదువుకొని ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ యొక్క మెకానిక్ నేర్చుకొని భీమవరంలో ఒక షాప్ అద్దె తీసుకొని అక్కడ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంట్లో అతనికి కొద్దిగా ఈ జలసాలకి వాటికి సరిపోయిన డబ్బులు రాకపోవడంతో ఈ యొక్క హుస్సేన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విజయవాడ ఆటో డ్రైవర్ని, ఇతని ఫ్రెండ్ కాబట్టి
అదేవిధంగా జగ్గంశెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి అతను కూడా ప్రీవియస్గా రాజమండ్రిలో ఈ యొక్క స్కూటర్స్ మెకానిక్ నేర్చుకొని అతను కూడా వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ షోరూంలో కూడా పనిచేశాడు అతను. తర్వాత అతను ఏం చేశాడంటే ఈ మన భీమవరం వచ్చేసి దాంట్లో పనిచేస్తూ ఇతనికి వచ్చే డబ్బులు కూడా సరిపోవటం వల్ల ఈ యొక్క రాజా, జగ్గంశెట్టి దుర్గాప్రసాద్, ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ హుస్సేన్ యూసఫ్ వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఈ ఎలక్ట్రికల్ బైకులు దొంగిలించడం మొదలుపెట్టారు. కొన్ని బైకులు ఈ యొక్క యూసఫ్, ఈ భాష ఇద్దరు కలిసి, భాష ఏలూరు మన భీమవరం నుంచి రావటం, ఈ బండి మీద ఈ యొక్క యూసఫ్ ఆటోలో వెళ్ళటం, ఇద్దరు కలిసి వెళ్ళేసి ఎలక్ట్రికల్ సందులో ఏదో కాలనీలోకి వెళ్ళటం. అలా ఒక ఎలక్ట్రికల్ బైక్ కనిపించిందంటే ఆడ చిన్నగా చూసుకొని మళ్ళీ ఈ ఆటో అక్కడ ఆగేసి ఈ యొక్క బైక్ ఇతను మెకానిక్ ఎలక్ట్రీషియన్ తెలుసు కదా ఇతనికి, ఆ యొక్క కనెక్టివిటీని కలిపేసి కీ లేకుండా కూడా తీసుకొని ఆ బండిని మోటార్ సైకిల్ ఆటో మీద అతను వెళ్తూ ఉంటే ముందు ఈ కాలు పెట్టేసి ఈ బండిని తీసుకొని వెళ్ళటం. అలా వెళ్ళి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ ఆటో పక్కకి వెళ్ళిపోయి ఈ బండి వైర్లు కలిపేసుకొని బండి వేసుకొని వెళ్ళిపోవటం. ఇలా చేసి అన్ని డిఫరెంట్ ప్లేసులలో అమ్మటం. మాచవరంలో ఈ యొక్క కాలనీలో ఇక్కడ మన అది బోయపాటి వారి వీధి, ఆ గుహా వైన్ సందులో ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి, అది మన శివాలయం గుడి దగ్గర సాయి అనే అతని బండి దొంగిలించాడు. అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాచవరం స్పా దగ్గర ఒకటి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా తాడేపల్లిలో ఒక తాడేపల్లిలో ఒకటి బండి పోయింది, ఎలక్ట్రికల్ బండి. అదే విధంగా 1 టౌన్ తారాపేటలో కూడా ఒక బండి పోవడం జరిగింది. ఇవి కాకుండా ఏలూరులో 8 బండ్లు పోయినాయి. 1 టౌన్ అయితే 2 టౌన్ అయితే ఏలూరు ఏరియాలో ఒక 8 బండ్లు దొంగిలించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రిలో ఒక 3 బండ్లు, తాడేపల్లిగూడెంలో ఒక 3 బండ్లు, అదేవిధంగా కైకలూరులో ఈ రకంగా మొత్తం 22 బండ్లు దొంగిలించడం జరిగింది. ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి బడా కంపెనీల యాప్లను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ కార్మికులను రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి బడా కంపెనీల యాప్లను రద్దు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉచిత యాప్లు ఏర్పాటు చేయాలని, అధిక జరిమానాలు పడే జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో డ్రైవర్లు అందరికీ 15,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఫుడ్ జంక్షన్ వద్ద గల బిఐటిఎస్ రోడ్లో వందలాది ఆటోలు నిలుపుదల చేసి పెద్ద ఎత్తున ఆటో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటో ధర్నాలో పాల్గొన్న నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఆటో కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సిపిఎం పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి బడా కంపెనీల యాప్ల కారణంగా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆటో కార్మికులను దోపిడీ చేసే బడా కంపెనీల యాప్లను రద్దు చేసేంత వరకు ఆటో కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ కార్మికులను రోడ్డుపాలు చేస్తున్నారని, ఎన్నికల ముందు ఆటో కార్మికులకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఆటో మోటార్ కార్మికులను దోపిడీ చేసే వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇక గత్యంతరం లేక ఆటోలు తోలుకుంటూ కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఆటో కార్మికుల పొట్టగొట్టి ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం జేబులు నింపుతూ ఉన్నారు. ప్రయాణికుల్ని ఎరవేసి ఆకర్షిస్తున్నారు తక్కువ రేట్ల పేరు చెప్పి. కానీ మార్కెట్ మొత్తాన్ని కబళించిన తర్వాత వాళ్ళు నిర్ణయించిన రేట్ల ప్రకారమే అటు ప్రయాణికుల్ని ఇటు కార్మికుల్ని ఇద్దరిని దోపిడీ చేసి వందల వేల కోట్ల రూపాయలు ఈ బడా కంపెనీల యాప్ల పేరుతో దండుకుంటా ఉన్నాయి. శ్రమేను ఆటో కార్మికుడిదా, సంపద మాత్రం ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి కంపెనీలదా. ఈ దోపిడీ ఆగాలి. పేరుకి పైకి చూస్తే మాత్రం ప్రయాణికులకి ఆకర్షిస్తున్నారు, కానీ ఇందులో జరిగేది మోసం. కార్మికులకి పెట్రోల్ రేట్లు పెంచుతారు, డీజిల్ రేట్లు పెంచుతారు, గ్యాస్ రేట్లు పెంచుతారు, కానీ కిరాయిలు మాత్రం పెంచడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వదు. ఆటో కార్మికులు చొక్కా వేసుకోకపోతే కేసు పెడతారు. కానీ ఓలా, ఊబర్, ర్యాపిడోలు
రిజిస్ట్రేషన్ లేకపోయినా ఆ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఎంత ఫీజులు వసూలు చేసినా వాళ్ళ మీద నియంత్రణ లేదు. దీంతో ఆటో కార్మికులు ఇవాళ కిరాయిలు లేక కిరాయిలు తోలిన తగినటువంటి కూలీ ఆదాయం రాక కుటుంబాలు ఇవాళ దెబ్బతింటా ఉన్నాయి. రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులకి లోను చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఓలా, ఊబర్, ర్యాపిడో అని చెప్పనేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఏజెన్సీలు ఎప్పటిదాకా ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయి. ఈ మూడు కూడా ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తూ ఆటో రంగాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకని ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ మూడింటిని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారని ఈరోజు ఆటో కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా తల వగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యనే అమిత్ షా గారు ప్రకటన చేశాడు, సర్కారీ వాహన్ అని చెప్పనేటువంటి పేరుతో వస్తుంది ఒక యాప్ అని చెప్పనని 5% కమిషన్ ఇస్తాం, ఓలా, ఊబరు, ర్యాపిడోని మా దీంట్లోనే కట్టడి చేసి పెట్టుకుంటామని చెప్పనని దాని సారాంశం. నేను అడుగుతా ఉన్నా, ఓలా, ఊబరు, ర్యాపిడో ఏజెన్సీస్ని తొక్కిపెట్టి మీకెందుకు మీరు ఉండండి అట్లా అని దాన్నే మళ్ళీ పరోక్షంగా కొనసాగించేదానికి సర్కారీ వాహనం అని చెప్పనేటువంటి పేరుతో ఆ యాప్ని తిరిగి కొనసాగించేదానికి కనుక ప్రయత్నం చేస్తే మాకు ఒరిగేదేమీ లేదు, మాకు చెప్పదప్ప మాకేమీ బొవ్వ గడిచేటువంటి పరిస్థితి లేదు. ఇది ఆటో కార్మికుడి యొక్క వాదన. అందుకని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది, అనుకూలమైనటువంటి యాప్, సానుకూలమైనటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని కమిషన్ పెంచడం ద్వారా గవర్నమెంటే ఏర్పాటు చేసి, కమిషన్ పెంచడం అంటే వాళ్ళలాగా వీళ్ళలాగా నువ్వు దోపిడీ చేసేటువంటి పరిస్థితి వస్తే సాధ్యం కాదు ఇది. అందుకని అలా కాకుండా చేయాలి అని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాన్ని మీద ఆటో కార్మికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ ఎదురైంది. ఆయన రిమాండ్ కు SC/ST కోర్టు మరోసారి పొడిగించింది. మే 6వ తేదీ వరకు వంశీ రిమాండ్ ను పొడిగించింది. ఈ కేసులో నేటితో ఆయన రిమాండ్ ముగుస్తుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ పోలీసులు తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనను బలంగా వినిపించారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం కాదని వక్ఫ్ బోర్డునే రద్దు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అల్తఫ్ రాజా కేంద్ర ప్రభుత్వాన్ని సూచించారు. పేద ముస్లింల సమాజానికి ఉపయోగపడని వక్ఫ్ బోర్డు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అల్తఫ్ రాజా మాట్లాడుతూ వందలాది సంవత్సరాల నుండి తమ పూర్వీకులకు సంబంధించిన భూములను 1958లో బలవంతంగా సర్వే చేసి 1962 గజెట్లో చేర్చి అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలతో తమ భూములు రక్షిస్తామని చెప్పి మాఫియాలకు అనుగుణంగా ఉండే విధంగా చట్ట సవరణలు చేయడం వలన ముస్లిం సమాజం చాలా విధాలుగా నష్టపోయిందన్నారు. పేద ముస్లిం మైనార్టీలకు ఏమాత్రం లాభం చేయని వక్ఫ్ వ్యవస్థ ఎందుకు రద్దు చేయకూడదని అల్తఫ్ రాజా ప్రశ్నించారు. మైనార్టీలకు సంబంధించిన భూములను రికార్డులో ప్రభుత్వ భూమిగా మార్చుకొని మత వలీల అనుమతి లేకుండా వక్ఫ్ బోర్డు అధికారులు రాజకీయ జోక్యంతో అధికారులు చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఆస్తులను తమకు అప్పగించి పూర్తి హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ అనేది ఆ రోజు 1958లో సర్వే చేయించి 1962 గజిట్లో చేర్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు నమ్మబలికి మేము ఈ స్థలాలకు రక్షణ కల్పిస్తాం, మీ భూములకు మేము రక్షణ కల్పిస్తామని చెప్పి ఒక ఎనామస్ బాడీని తీసుకొచ్చి ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఎనామస్ బాడీ, మీ ముస్లిం మైనార్టీలే అందులో ఐఏఎస్లు కూడా ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, మతగురులు ఉంటారు, ముతవల్లీలు ఉంటారు, ఈ విధంగా అందరూ కలిసి ఒక ఎనామస్ బాడీ తయారు చేసుకొని మీ రక్షణ కోసం మేము తయారు చేస్తున్నామని చెప్పి దాని తర్వాత
చట్ట సవరణ పేరుతో అది మాఫియాలకు కబ్జాదారులకు పూర్తిగా అనుకూలంగా ఉండే విధంగా ఏదైతే లక్షల ఎకరాలు ఉన్నాయో ఈ లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే रहने को घर नहीं है सारा जहां हमारा అంటే ఉండటానికి ఇల్లు లేదు దేశమంతా మాదే అన్నట్టు లక్షల ఎకరాలు మాకు ఉన్నాయని చెప్పి ప్రచారం ఏదైతే జరుగుతున్నాయో మాకు ఉండటానికి ఇల్లు లేదు కనీసం ఎక్కడైనా అద్దె కోసం ఇంటికి వెళ్తే ఇవాళ మొహం మీదే చెప్పేస్తున్నారు మేము మీ ముస్లింలకు మేము ఇల్లు ఇవ్వము ముస్లింలు అయితే మేము ఇల్లు అద్దెకి ఇవ్వము అని చెప్పేస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం ఇవాళ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఏమైనా ఒక ఆడపిల్ల పెళ్ళిళ్ళకి కానీ లేదా ముస్లిం పేదలకు వాళ్ళ చదువుల కోసం కానీ లేదా ముస్లిం సంక్షేమానికి ఎక్కడైనా ఉపయోగపడుతుందా అంటే ఎక్కడ ఉపయోగపడే పరిస్థితి ఏ రాష్ట్రంలో కనబడట్లేదు ఇటువంటి వ్యవహారంలో అసలు వక్ఫ్ బోర్డు మాకెందుకు ఈ వక్ఫ్ బోర్డు ఉండటం వల్ల ముతవల్లీలం ఏదైతే మా భూములు ఉన్నాయో మేము వంశపారంపర్యంగా వందల సంవత్సరాల నుండి 400-300 సంవత్సరాల నుంచి మేము ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుని కోల్పోయి ఇవాళ మా స్థలాలు పెత్తందారులుగా అంటే ముతవల్లీలందరూ కూడా దొంగలు వక్ఫ్ బోర్డు అధికారులు కమిటీ వాళ్ళేమో వీళ్ళేమో దొరలు వీళ్ళు మా స్థలాల మీద పెత్తనం చెలాయిస్తున్నారు మా స్థలాలు వీళ్ళు లీజుకి ఇస్తున్నారు ఇష్టానుసారంగా రాజకీయ నాయకులకు తత్తులుగా మారి మా స్థలాలను పూర్తిగా నాశనం చేస్తూ ఇవాళ సవరణల పేరుతో ఇంకా మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు కాబట్టి పూర్తిగా వక్ఫ్ బోర్డుని రద్దు చేయండి వక్ఫ్ బోర్డు మాకు అవసరం లేదు మా స్థలాలు మాకు అప్పగించండి మా హక్కు మాకు పూర్తిగా కావాలి మేము ముతవల్లీలం కలిసి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటాం మేము ముతవల్లీలం కలిసి వేలాది మంది పేద ముస్లింలకు చదువుల కోసం ఉపయోగపడతాం వాళ్ళ సంక్షేమానికి మేము ఉపయోగపడతాం మీకు చేతకానప్పుడు మేము చేసి చూపిస్తాం కానీ మీరు మా స్థలాల మీద పెత్తనందారులుగా తయారయ్యి మా స్థలాలు పూర్తిగా మాఫియాలకు రాజకీయ నాయకుల తత్తులకు వాళ్ళ అనుచరులకు అప్పగించి మమ్మల్ని నాశనం చేస్తే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు కాబట్టి వక్ఫ్ బోర్డుని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష వడగాల్పులు రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కోర్టుకు తరలింపు టీడీపీ ప్రభుత్వంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదన్న హోంమంత్రి వంగలపూడి అనిత తప్పుడు పనులు చేయడం వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య ఇవే రోజు వార్తా విశేషాలు మరలా 3 ప్రసారం అవతలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.